ఇంతకు సడన్ గా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అనుచరులకు ఎందుకు మంత్రి పదవిపై మోజు పెరిగింది? గత 12 ఏళ్లలో ఎప్పుడూ లేనిది ప్రస్తుతం ఎందుకు అమాత్య పదవిపై డిమాండ్లు మొదలుపెట్టారు? బాలయ్య ఎప్పుడూ ఏ పదవి ఆశించరన్న పేరుంది. అలాంటిది ఆయన అనుచరులు ఎందుకు హడావిడి చేస్తున్నారు? తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు, లోకేష్ తరువాత ఎవరు అంటే తప్పకుండా బాలకృష్ణ అని సమాధానం వస్తుంది. ప్రస్తుతం నందమూరి కుటుంబం నుంచి రాజకీయంగా యాక్టివ్గా ఉన్నది ఆయనే. ఒక విధంగా చెప్పాలంటే పదవులు ఆశించకుండా పార్టీలో ఉంటూ వస్తున్నారు బాలయ్య. నందమూరి కుటుంబాన్ని జనాలు గుర్తుంచుకునే విధంగా ఉండటం కోసమే ఆయన ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వరుసగా హిందూపురం నుంచి 3 సార్లు గెలిచారు. 2019 అందుకే 2024 ఎన్నికల్లో గెలిచేసరికి ఆయనకు మంత్రి పదవి దక్కుతుందని భావించారు. కానీ ఓవైపు సీఎంగా చంద్రబాబు ఉండగా లోకేష్ మంత్రిగా ఉన్నారు. కుల సమీకరణాలు, ఫ్యామిలీ అనుబంధాల దృష్ట్యా బాలకృష్ణకు ఛాన్స్ రాలేదు. అలాగని తనకు మంత్రి పదవి కావాలని బాలకృష్ణ ఎన్నడూ కోరలేదు. కనీసం ఒక్క పని కోసం గురించి కానీ పదవి కోసం కానీ పట్టుబడే గుణం కాదు నందమూరి బాలకృష్ణది. అయితే ఇటీవల జరిగిన పరిణామాల క్రమంలో నందమూరి బాలకృష్ణను మంత్రిగా చూడాలనుకుంటున్నారు అభిమానులు. అందుకే తమ మనసులో ఉన్న మాటను బయటపెడుతున్నారు. తాజాగా హిందూపురంలో సైతం అభిమానులు ఇదే డిమాండ్ చేస్తున్నారు. కానీ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేశారు నందమూరి బాలకృష్ణ. అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. ఆ నియోజకవర్గం నుంచి దివంగత నందమూరి తారక రామారావు, ఆ తరువాత నందమూరి హరికృష్ణ ప్రాతినిధ్యం వహించారు. అక్కడ నందమూరి కుటుంబానికి ప్రత్యేక అభిమానులున్నారు. అందుకే బాలకృష్ణ సెంటిమెంట్ గా ఆ నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. 2014లో నందమూరి బాలకృష్ణ గెలవటం, టీడీపీ అధికారంలోకి రావటంతో తప్పకుండా మంత్రి పదవి లభిస్తుందని అంచనా వేశారు. కానీ తనకు రాజకీయాల కంటే సినిమాలే మొదటి ప్రియారిటీ అన్నట్టు బాలకృష్ణ వ్యవహరించారు. పైగా నారా లోకేష్ అప్పుడే మంత్రి అయ్యారు. ఒకే కుటుంబంలో 3 పదవులు సరికాదని భావించి బాలకృష్ణ కూడా మంత్రి పదవి కోసం డిమాండ్ చేయలేదు. అదీగాక తాజాగా తన సొంత నియోజకవర్గం హిందూపురంలో పర్యటించారు నందమూరి బాలకృష్ణ. సోమవారం ఉదయం బాలయ్య స్థానికులతో ముచ్చటించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో ఓ పాఠశాలలో విద్యార్థులను కలిసేందుకు బాలయ్య కారులో వెడుతుండగా కొంతమంది అభిమానులు రోడ్డు కడ్డంగా నిల్చున్నారు. బాలయ్యను మంత్రిగా చూడాలని ఉందంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. వారిని చూసి కారు దిగిన బాలయ్య ఏదీ మాట్లాడకుండా నవ్వుతూ సముదాయించే ప్రయత్నం చేయబోయారు. దేనికైనా సమయం వస్తుందని కార్యకర్తలకు నచ్చచెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే బాలకృష్ణకు అమాత్య పదవులపై అంతగా ఆసక్తి లేదట. అయితే హిందూపూర్ టీడీపీ నేతలు, అక్కడి కార్యకర్తలు మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం బాలయ్యకు మంత్రి పదవి డిమాండ్ చేస్తూ ప్రదర్శించిన ప్లకార్డులు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.